ఒకే ఒక్క మనిషి మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ని ఒక్క రోజులో రివర్స్ గేర్ వేసేలా చేశారు. ఆయన పేరే మిస్టర్ కెవిన్ వాష్. అసలు ఎవరి కెవిన్ వాష్? ఈయన వల్ల ఎందుకు మార్కెట్ అంతలా షేక్ అయిందో చెప్తా, పూర్తిగా వినండి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ గా కెవిన్ వాష్ ని సెలెక్ట్ చేశారు. కెవిన్ వాష్ కి మార్కెట్ లో ఇంకొక పేరు ఉంది, ది హాక్, అంటే వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. ఆయన చైర్ పర్సన్ అయితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గవు, సో ఆటోమేటిక్ గా డాలర్ బాహుబలి లాగా స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ పెరిగితే గోల్డ్ బాహుబలి లాగా పడిపోతుంది అనమాట. సింపుల్ లాజిక్. కానీ ఆగండి, అక్కడితో అయిపోలేదు. మార్కెట్ ఇంతలా షేక్ అవడానికి ఇంకా రెండు సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రాఫిట్ బుకింగ్. నిన్న మొన్నటి వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆకాశంలో ఉంటుండే కదా. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ వచ్చిన లాభం చాలా అనుకొని మార్కెట్ ని ఎగ్జిట్ అయ్యారు. దీనివల్ల అందరూ ఒకేసారి సెల్ బటన్ నొక్కడం వల్ల బూమ్, మార్కెట్ క్రాష్. ఇంకొక రీజన్ బడ్జెట్ ఫీవర్. రేపు అంటే ఫిబ్రవరి 1 రోజు మన ఇండియాలో యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. ట్యాక్సులు పెరుగుతాయా తగ్గుతాయా అన్న టెన్షన్ లో ఉన్నారు అందరూ. సో అలా రీటైలర్స్ అందరూ రిస్క్ ఎందుకులే అనుకుని మార్కెట్ నుండి డబ్బులన్నీ తీసేశారు. సో యుఎస్ న్యూస్ ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ బడ్జెట్ టెన్షన్, ఈ మూడు కలిసి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ని అంతలా పడేశాయి. మరి రేపు బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత గోల్డ్ రేట్ ఏమైతుందంటారు? పెరుగుతుందా లేకపోతే ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయా? లెట్ మీ నో ఇన్ ది కమెంట్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం డూ ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.